హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరం జలమయమైంది. నిత్యం ప్రయాణికులతో కళకళలాడే ఎంజీ బస్ స్టేషన్ మూసీ దెబ్బకు బోసిపోయింది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎంజీబీఎస్కి అటాచ్ అయి ఉన్న 2 బ్రిడ్జ్లు నీట మునిగిపోయాయి. దీంతో ఎంజీబీఎస్ జలమయమైంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద మూసీ నది ప్రవాహం భారీగా పెరిగింది. బస్టాండ్లోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో మొత్తం బస్టాండ్ నీటితో నిండిపోయింది. వరద నీటిలో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు పంపిస్తున్నారు రెస్క్యూ టీం. ఎంజీబీఎస్ నుంచి బస్సులు నడిచే పరిస్థితి లేకపోవడంతో సీబీఎస్కు వెళ్లాలని సూచిస్తున్నారు. మూసీకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. మూసీ నది ప్రవాహంలో మునిగిపోయిన ఎంజీబీఎస్ బస్టాండ్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. రేపటి నుంచి బస్సుల రాకపోకలు ప్రారంభించేలా అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మూసీ భారీ వరదలతో ఎంజీబీఎస్లోకి నీళ్లు వచ్చాయి. అయితే మూసీ వరద తగ్గడంతో ఎంజీబీఎస్లో కూడా నీళ్లు తగ్గిపోయాయి. అయితే పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. అంటే రేపటి నుంచి ఎంజీబీఎస్ నుంచి బస్సులు నడిపేందుకు పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. బురద కావచ్చు అవన్నీ రాకుండా చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడి నుంచి అంటే మూసీ నది నీళ్లు ఎంజీబీఎస్లోకి రావడానికి అక్కడ ఉన్నటువంటి అక్కడ చూడొచ్చు అక్కడ రిటైనింగ్ వాలు అందులో డ్యామేజ్ అయింది. రిటైనింగ్ వాలు ధ్వంసం కావడంతో అక్కడి నుంచి నీళ్లు ఒక్కసారిగా మూసి ఈ ఎంజీబీఎస్లోకి వచ్చాయి, బస్టాండ్లోకి వచ్చాయి. ఆ విధంగా రాకుండా ఉండేందుకు ఇప్పుడు ఉన్నట్టుగా ఈ పిల్లర్లను తీసుకెళ్లి అక్కడ పెట్టేసి ఆ తర్వాత ఇసుక బస్తాలను నింపి ఆ విధంగా నీళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఇక్కడ ఆర్టీసీ ఆర్ఎం కావచ్చు మిగతా అధికారులందరూ కూడా పరిశీలన చేశారు. ఎప్పటికీ మళ్ళీ భవిష్యత్తులో కూడా రాత్రి కావచ్చు రేపు కావచ్చు భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల్లో కురిస్తే మళ్ళీ ఎంజీబీఎస్లోకి నీళ్లు రాకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా బురద కావచ్చు ఇసుక అక్కడక్కడ ఎంజీబీఎస్లో వచ్చింది. వీటన్నిటి ఈ బురద కావచ్చు ఇదంతా బయటకు పంపించి మొత్తం శుభ్రం చేసిన తర్వాత బస్సుల్ని పునరుద్ధరిస్తామంటూ చెప్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఇక్కడ అంటే ఈ విధంగా జిల్లాలకు అంతేకాకుండా వివిధ రాష్ట్రాలకు కూడా ఎంజీబీఎస్ నుంచి బస్సుల్ని పంపిస్తేందుకు పునరుద్ధరణ పనులు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తాన్ని మాత్రం రేపు మధ్యాహ్నంకి రేపు సాయంత్రానికి రేపు మాత్రమే ఈ ఎంజీబీఎస్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. అప్పటి వరకు ఈ పరిశుభ్రత పనులు కావచ్చు ఇలాంటి పునరుద్ధరణ పనులు కావచ్చు ఇవన్నీ చేపడుతున్నారు. ఈ విధంగా రేపు వివిధ జిల్లాలు కావచ్చు రాష్ట్రాలకు ఎంజీబీఎస్ నుంచి బస్సులు వెళ్ళేటానికి అవకాశం ఉంది. ఇది ఎంజీబీఎస్లో ఉన్నట్టుగా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.